పెద్దలన్నా బిషప్స్ అన్నా ఒకటి. మరి కొందరు ఏం చేస్తారనంటే పుస్తకాపలు క్యాథలిక్ వారు బిషప్ అని చెప్పి ఆయన చెప్పిందే మొత్తం నడవాలి. ఏది ఆయన ఎక్కడో ఉంటాడు, రోమ్లోనే ఇక్కడ. ఇది కాదు ఇక్కడ సృష్టి. స్థానిక సంఘము ఎప్పుడైనా ఏమై ఉన్నది, ఎవరికి అంకితం? స్థానికంగా ఉన్న ఆ పెద్దలకే అంకితమై ఉన్నది. ఈ దినంలో చూడండి, మన వెంకటయ్య గారు మరి ఆయన చూడండి, ఆ స్థలం మనకు తెలుసు ఎర్రగొండపాలెంలో కొంచెం పెద్ద ఉండొచ్చు. ఎక్కడ అది? ఎర్రగొండపాలెం. ఈ దమ్మపేటలో అదుపురిగా ఇక్కడ ఉన్న దేవాలయం గారు ఎవరన్నా ఉండొచ్చు. వాక్య రీతిగా పోతున్నాం, వాక్యానుసారంగా. మరి ఇది ఇక్కడ మనం చూస్తే మరి యోహాను చూస్తున్నాం, ఆయన పెద్దనే, కానీ గాలి మీద కానీ తోటి సహోదరులు కానీ వాక్య పరిచర్య చేసిన వారి విషయంలో అలా అధికారాన్ని చూపెట్టలేదు. ఈనాడు చూస్తున్నాం ఏంటంటే మరి అలా మరి చూడండి, వాక్య క్రమాన్ని అనుసరించకనే ఏమైపోయినారు అంటే సంఘము పాటు దెబ్బతీయనికే సరైన వాక్యం లేకనే ఈ సమస్యలను ఎదుర్కొంటారు. గాయు మరి చూడండి మంచి మనసాక్షి కలిగిన వాడు, మరి సేవకులకు ఈ విధంగా మనం చూస్తున్నాం. మరి ఇందులో స్వేచ్ఛావాదం అంటే కూడా మనం ఏందనేది కూడా మనం నేర్చుకున్నాం. మరి చివరిగా మరి ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు సంఘములోనే మరి చెడ్డ వ్యక్తి గురించి నేర్చుకుంటున్నాం. 3వ యోహాను పత్రికలో నేను చూస్తున్నాం. 9వ వచనం చూడండి. 3వ యోహాను 9వ వచనం. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న నివేత్రులే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలినట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చున్న క్రియలను జ్ఞాపకం చేసుకున్నాను. చాలండి, చాలు. ఇక్కడ ఎవరు? ఇంకొక వ్యక్తి ఎవరు? దియోత్రిఫా ఎలాంటి వాడు? ప్రధానత్వంని కోరుతున్నవాడు. ఇది సంఘములో ప్రధానత్వమును కోరి చెరిపివేసేవాడు, సంఘాన్ని చెడగొట్టేవాడు. ఇలా చూడండి, సంఘములో ఈనాడు చూడండి ఏమైనాది, ఎవరికైనా చూడండి ప్రార్థన అవకాశం ఇవ్వకపోతే ఏమవుతారు? అలుగుతారు. ఈ దియోత్రిఫా కూడా అదే వింటున్నాను, ప్రధానత్వం కావాలా. ఏది? ఈ పై స్థానం, పై కుర్చీ కావాలా. దియోత్రిఫా మాదిరిగానే ఏమైపోతున్నారు? నేకులు తయారైపోయినారు నాడు. ప్రధానత్వం కోరి చెడ్డ మాటలు పలుకుతున్నారు. మరి చెడు మాటలు ఎవరు? యోహాను గురించి. ఏముందయా ఆ మీటింగ్ వరకు వెళ్తారు అని రహస్యంగా దియోత్రిఫా మాదిరిగానే చెప్పినట్టు ఈనాడు కూడా ఏమైనారు కొందరు విశ్వాసులు, సేవకులు అలానే దియోత్రిఫా మాదిరిగా తయారైనారు. ఇదంతా చూడండి ప్రియులారా, 3వ యోహాను చిన్నగా ఉన్నది, కానీ ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు. చాలా చిన్న పత్రిక అసలు, కానీ వాస్తవమైన అన్ని కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి పౌలు అందుకొరకు అన్నాడు, 1 తిమోతి పత్రికలు అన్నాడు. 1 తిమోతి పత్రిక, తిమోతికి రాయబడిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వారిలో హుమేనయులు, అలెగ్జాంద్రులు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించింది. ఎవరు? హ్యూమేనియన్ అలెగ్జాండర్. ఇదంతా కూడా ఎలా అంటే రహస్యంగా చొరబడి
రహస్యంగా ఏం చేస్తారు అంటే తెలియకుండానే ఏం చేస్తారు, ఇలా చెరిపివేస్తారు, సంఘాన్ని పాడు చేసేవారు. ఇలాంటి వారిని అందుకొరకు ఏమన్నాడు తెలుసా పౌలు 2 తిమోతి పత్రిక 2:17 కుర్కుడు వ్యాధితో పోల్చినాడు. అంటే క్యాన్సర్. చూడండి 2 తిమోతి పత్రిక 2:17 చూడండి. వారి మాట పాడు వారు లేకులో ఉన్నారు. వారు పునరుద్ధానమును గతించిన చెబుతూ సత్యం విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును తెలుపుతున్నారు. చాలండి. ఈరోజు క్యాన్సర్ మాదిరి కుర్కుడు ఎలా ఉంటారంటే, క్యాన్సర్ ఎలా వచ్చి తెలుసా, అది చిన్నగా వచ్చి మొత్తం శరీరాన్ని మొత్తం పాడు చేస్తారు. సార్ ఏదంటే కొన్ని సంవత్సరాల క్రితం 2011లో మా అమ్మకు వచ్చారు క్యాన్సర్ వ్యాధి. అదే ఎలా అంటే ఈ చేయికి ఎలా అంటే ముందు ఏందబ్బా అని అనుకున్నాం. అసలు వైద్యం దగ్గరికి వెళ్తే ఏమన్నాడు, ఆపరేషన్ చేస్తే ఏం కాదు అని అన్నాడు. కానీ తీరాని పరీక్షించి చూస్తే ఏమైనది, క్యాన్సర్ ఇప్పుడు వ్యాధి వచ్చింది. చాలా ఆనందం ఏమైతుంది అనేది శరీరం అంతా వాకిందా అని. అంటే దేవుని దేవాల అది ఎక్కడ వాకలేదు. అది తిరిగి మరి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇలా కురుకుడు వ్యాధి క్యాన్సర్ అంటే చాలా భయంకరమైనది. అలాంటి వాళ్ళు ఉన్నారని చూస్తే కురుకుడు వ్యాధితో సమానమని చెప్పి రహస్యంగా చెప్తున్న వాళ్ళు దాని గురించి పౌలు ఇదే బోధించారు. మన అందుకొరకే ఏంటి గాయమని పరిస్థితి విశ్వాసమై ఉంటారు. జియోగ్రిఫా మాదిరిగా ప్రధానత్వం కోరిన వారు ఏమంటారు, కురుకుడు వ్యాధితో సమానమని వాక్యం ద్వారా మనం చరించబడుతున్నాం. ఈ మాటలు దేవుడు దిగించి ఆశీర్వదించారు. వాక్యాన్ని అందించిన మన ప్రియుని దేవుడు దీవించగాక. ప్రియులారా, సంఘంలో సమస్యలు, విశ్వాసులలో కొందరు